శ్రీ గురుభ్యో నమః. సకలపూజలు.com ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి దీపావళి పండుగని పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం తరతరాలుగా అనాదిగా వస్తున్న ఆచారాన్ని పురస్కరించుకొని దేశదేశాల్లో ఉన్నటువంటి సకలపూజలు.com ప్రేక్షకులకి మరియు భక్తులకి దీపావళి కానుకగా మహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని మీకోసం జరిపించడం జరుగుతోంది. కావున భక్తులందరూ శ్రద్ధగా ఈ యొక్క పూజా విధానాన్ని ఆచరిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుచున్నాము. మీ అందరి కోసం సకలపూజ.com ప్రేక్షకులకి అందరి కోసం కూడా ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతోంది. భక్తులు గమనించి శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆజమ్య ప్రాణానాజమ్య హస్తం ప్రక్షాళ్య ఆజమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఈ విధంగా 3 సార్లు ఆచమనం చేసి చేయి కడుక్కోవాలి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఘంటానాదం చేయనా. ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాః క్వానలాంఛనం అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. ఇప్పుడు దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వ జాతవేదో భగ్నండిరుదిం మమ అశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. దీపారాధన చేసుకోండి. ఓం జ్యోతిష్పతిం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలాభవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి యజస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి. దీపరాజాయ నమః. ఆవాహన అర్ఘ్యపాద్య గంధపుష్పాక్షతాన్ సమర్ప్య. దీపారాధన చేసి దీపారాధనకి పసుపు కుంకుమ గంధము అలంకారం చేసి అక్షతలు వేసి మరియు ధూపము దీపము నైవేద్యం సమర్పించవలసిందిగా మనవి. మీరు గణపతిని చేసుకొని పసుపుతో గణపతిని చేసుకొని ఆ గణపతిని కలశం ముందర పెట్టుకోండి. ఆ గణపతి పైన అక్షతలు వేయండి. అక్షతలతో పూజ చేయండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం యశ్వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తజా సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణి దుర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందేవర్స్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మహాగణపతి పైన ఒక 6 మార్లు అక్షతలు వేయండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. మరలా ఆచమనం చేయనా? మరలా ఆచమనం చేయండి. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు ఆచమనం చేసి చేయి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. చేతిలో అక్షతలు పుచ్చుకొని వాసన చూసి మీకు ఎడం వైపు నుంచి వెనక్కి వేయండి. ప్రాణాయామం చేయండి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే పూజాకర్మ సమారభే. ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అందరూ చెప్పండి. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వరిముద్దిశ్య శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం. ఓం శుభాభ్యాం శుభార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే మహాలక్ష్మీ నివాసగృహే శోభనగృహే సమస్తదేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధవు. ఇక్కడ సంకల్పం చెప్పుకునేటప్పుడు మీ ప్రదేశంలో ఉన్నటువంటి మీరు నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పర్వతాల పేర్లు కానీ ఆ దేశం పేరు కానీ ఆ దేశం పేరు అక్కడ ఉన్నటువంటి నదుల పేర్లు మీ ఏ నదుల మధ్యలో మీరు నివసిస్తున్నారు ఏ పర్వతాల మధ్యలో మీరు నివసిస్తున్నారో అవన్నీ అక్కడ మీరు సంకల్పంలో చెప్పుకోవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విదేశం పేరు ఆ ఉన్నటువంటి మీరున్నటువంటి ప్రదేశం పేరు సంకల్పంలో చెప్పుకోండి. సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ దుర్ముఖనామ సంవత్సరే
దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరః వాసరస్తు దీప శుభవాసరే దీపావళి మహాపర్వదినే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మీ గోత్రం చెప్పుకోండి, తర్వాత మీ నక్షత్రం కూడా చెప్పుకోండి, ఆ తర్వాత మీ పేరు, వివాహమైన వాళ్ళు భార్య పేరు, సంతానం కలిగి ఉన్నవారు సంతానం పేరు, మరి వ్యాపార సంస్థలు ఉంటే కనుక వ్యాపార సంస్థల పేర్లు కూడా మీరు ఈ సందర్భంలో సంకల్పంలో చెప్పుకోవచ్చు. యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య మీ కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా ఈ సంకల్పంలో చెప్పుకోండి. అందరి గోత్రనామాలు కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పేటువంటి వాక్యాలన్నీ కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం మమ చింతిత సఫల మనోరథ సిద్ధ్యర్థం సర్వ అభీష్ట సిద్ధ్యర్థం ఆశ్వయుజమాసే కృష్ణపక్షే అమావాస్య మహాపర్వదినే అష్టలక్ష్మీ మహాలక్ష్మీ దేవతా ప్రీతయే మహాలక్ష్మీ దేవతా ఉద్దిశ్య మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం మహాలక్ష్మీ దేవతా పూజాం కరిష్యే. ఈ విధంగా సంకల్పం చెప్పుకొని ఈ సందర్భంలో మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉంటే కూడా ఈ సందర్భంలో అమ్మవారికి వినమించుకొని మహాలక్ష్మీ పూజాంకరిష్యే అని అక్షతలు నీళ్ళు చేతిలో వేసుకొని పల్లెల్లో వదిలిపెట్టండి. ఏ పూజ చేసినా ముందర విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి. విఘ్నేశ్వరుణ్ణి మనసారా శ్రద్ధగా భక్తిగా ఆరాధించినట్టయితే మనం చేసేటువంటి పూజా కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ తర్వాత మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధిద్దాం. ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయండి. ఆదౌ నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. మరలా అక్షతల నీళ్ళు పల్లెల్లో వదిలిపెట్టండి. ఇప్పుడు కలశారాధన చేసుకోండి. ఇక్కడ కలశం ఏర్పరచుకొని ఆ కలశానికి గంధము మరియు కుంకుమ
ఒక పుష్పము అలంకారం చేయండి. కలశంలో అక్షతలు కూడా వేసుకోండి. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ. కలశంలో కూడా ఒక పుష్పము, కొద్దిగా అక్షతలు, కొద్దిగా గంధము, కలశంలో ఉన్న నీటిలో ఉన్నటువంటి అపవిత్రత తొలగిపోవడం కోసం కొద్దిగా పసుపు కూడా, కొద్దిగా చిటికెడు పసుపు కూడా కలశంలో వేయండి. ఓం కలహస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదోక్షధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఇప్పుడు ఆ కలశం పైన చేయి పెట్టండి. ఓం అంటూ 16 మార్లు కలశంలో నీటిని అభిమంత్రణ చేయండి. కలశం పైన చేయబెట్టి ఓం 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 అంటూ 16 మార్లు ఉచ్చరించండి. ఓం ఆ కలశే సుధావతి పవిత్రే పరిసిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో జోగుస్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సుభరాప ఓం. ఈ విధంగా కలశంలో నీటిని అభిమంత్రణ చేసి ఆ తర్వాత మీరు కలశంలో వేసినటువంటి పుష్పాన్ని పుచ్చుకొని కాడ పట్టుకొని కలశంలో నీటిలో గుండ్రంగా క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పండి. గంగే తజమనే తేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆ కలశంలో నీటిలో నదీ తీర్థాలను ఆవాహన చేశాము. ఆయాంతు మహాగణాధిపతి దేవతా పూజార్థం శ్రీ మహాలక్ష్మీ ధనలక్ష్మీ దేవతా పూజార్థం మమ అనండి. యజమానస్య దురదక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష. మీరు పూజా నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి పూజాద్రవ్యాలన్నిటిపైన కూడా ఆ కలశంలో నీటితో పుష్పంతో నీరు తీసుకొని ప్రోక్షణ చేయండి. ఆ కలశంలో నీటితో పూజాద్రవ్యాలు, పూలు, పళ్ళు, కొబ్బరికాయలు అన్నిటి మీద కూడా మీరు ప్రోక్షణ చేయండి. కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష. ఆ తర్వాత విఘ్నేశ్వరుడి పైన, గణపతి పైన ప్రోక్షణ చేయండి. ఆ తర్వాత కలశం పైన ప్రోక్షణ చేయండి. ఆ తర్వాత మీరు ఏర్పరచుకున్నటువంటి అమ్మవారి మంటపంలో అమ్మవారి పైన ఫోటో పైన కానీ విగ్రహం పైన కానీ మీరు ఏది ఏర్పరచుకుంటే ఆ చిత్రపటం పైన కానీ అక్కడ ప్రోక్షణ చేయండి. ఆ తర్వాత మీ పైన చల్లుకోండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష. ఆ పుష్పాన్ని కలశంలో ఉంచి చేతిలో అక్షతలు పుచ్చుకొని మహాగణపతిని ఆవాహన చేసుకోండి. గం గణపతయే నమః అంటూ ధ్యానం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. గం గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణాధిపతిం ధ్యాయామి ఆవాహయామి. మీరు అక్కడ పసుపుతో చేసుకున్నటువంటి గణపతి పైన అక్షతలు వేయండి. ఆ గణపతిని పసుపులో చేసుకున్నటువంటి గణపతిలోకి ఆ గణపతిని ఆవాహన చేసుకోండి. గం గణపతయే నమః ఆవాహయామి. ఆ తర్వాత తమలపాకు కానీ మామిడాకులు కానీ ఏదైనా ఉంటే పుచ్చుకొని చేతిలో పట్టుకొని ఆ గణపతి పైన బోర్లించి పట్టుకోండి. ఓం అంటూ ఉండండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమహినో దేహి భోగం జోగ్భస్తేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ జధ స్థానముపక్వజతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం తావత్తం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆ తమలపాకును పక్కన పెట్టి అక్షతలు వేయండి స్వామివారి పైన. మహాగణాధిపతయే నమః ఆవాహితో భవ స్థాపితో భవ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ. ఈ విధంగా చేతులు మీ వైపు అనుకోండి.
మమ అభిముఖో భవ. గం గణపతయే నమః. ధ్యానం. మరలా అక్షతలు పూలు చేతిలో పట్టుకొని మహాగణపతిని మనసారా ధ్యానం చేయండి. శుక్లాంబరధరం శ్లోకం చెప్పి ధ్యానం చేసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయేకదంతాయ శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గం గణపతయే నమః. ధ్యాయామి. మీ చేతిలో పట్టుకున్నటువంటి అక్షతలు పూలు ఆ గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేయండి. గణపతి దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. గం గణపతయే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. గం గణపతయే నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ఆ విధంగా భావన చేస్తూ అక్కడ అక్షతలు వేయండి. స్వామివారి దగ్గర అక్షతలు సమర్పించండి. గం గణపతయే నమః. పాదయోః పాద్యం. అలాగే స్వామివారి కాళ్ళు కడుక్కోవడానికి మనం సగౌరవంగా స్వామివారికి పానీయం ఇస్తున్నాం, నీళ్లు సమర్పిస్తున్నాం. స్వామివారి పాదాలు కడిగినట్టుగా భావన చేస్తూ స్వామివారి దగ్గర చూపించి పల్లెల్లో వదిలేయండి ఆ నీళ్లు. పాదయోః పాద్యం సమర్పయామి. స్వామివారికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అంటే స్వామివారు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నాము. మహాగణాధిపతయే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వామివారికి తాగడానికి కూడా ఆచమనానికి కూడా నీళ్లు సమర్పిస్తున్నాము. ముఖే శుద్ధాచమనం సమర్పయామి. స్నపయామి. ఆ కలశంలో నీటిని పుష్పంతో కానీ తమలపాకుతో కానీ స్వామివారిపైన చల్లుతూ స్నానం చేయించండి. స్వామికి ప్రోక్షణ చేయండి, పైన చల్లండి గణపతి పైన. ఓం ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివమాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధాచనః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు కలశంలో నీళ్లు పుచ్చుకొని స్వామివారికి చూపించి పల్లెల్లో వదలండి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వామివారికి స్నానం చేయించాము. ఇప్పుడు స్వామివారు కట్టుకోవడానికి మహాగణపతి కట్టుకోవడానికి వస్త్రాలు సమర్పించండి. ఒత్తి పత్తితో చేసుకున్నటువంటి వస్త్రాలు సమర్పించండి. అవి అందుబాటులో లేకుంటే అక్షతలు కూడా వేయవచ్చు. మహాగణాధిపతయే నమః. వస్త్రం అభివస్త్రా సువసనాన్యరుషాభిధేనో స్తుతిగా పూజమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ దధినో దేవసోమ. మహాగణాధిపతయే నమో నమః. 2 వస్త్రాలు సమర్పించండి. స్వామివారికి పట్టు పీతాంబరాలు ఇచ్చినట్టుగా భావన చేసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. వస్త్రాన్ని సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతంగా అక్షతలు సమర్పించండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. మీకు అందుబాటులో ఉంటే యజ్ఞోపవీతం కూడా ప్రత్యక్షంగా స్వామివారికి సమర్పించవచ్చు. లేనిచో అక్షతలు వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమో నమః. గంధం కూడా సమర్పించండి. గంధద్వారాం దురాధరజాం నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రీయం. మహాగణాధిపతయే నమో నమః. శ్రీగంధాంధారజామి. ఒకసారి స్వామివారికి ఆచమనం వదలండి. వస్త్ర యజ్ఞోపవీత గంధానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆభరణార్థం అక్షతలు సమర్పించండి. స్వామివారికి ఆభరణాలు సమర్పించండి. ప్రత్యక్షంగా సమర్పించినప్పటికీ కూడా మన మనస్సులో స్వామివారికి బంగారు ఆభరణాలు ఇచ్చినట్టుగా ఆ ఆభరణాలు స్వామివారు ధరించినట్టుగా భావన చేస్తూ అక్షతలు సమర్పించండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పినే
హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అలాగే సుమంగళ ద్రవ్యాలు పసుపు కుంకుమ సమర్పించండి. ఓం సుమంగళీరిజం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్తాయాధాస్తం విపరేతన. మహాగణాధిపతయే నమో నమః. అలంకరణార్థం హరిద్ర చందన చూర్ణాది కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. పసుపు కుంకుమ సమర్పించండి. అధ పుష్పై పూజయామి. షోడశ నామాలతో స్వామివారికి పుష్పాలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. స్వామివారికి పుష్పాలతో పూజ చేసిన తర్వాత అగరొత్తులు వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి సమర్పించండి. ఓం వనస్పత్యుద్భవయద్దేవైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాద్యం త్రివర్తి సంయుక్తం వహ్నిరాజోచితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్ నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. దీపం సందర్శయామి. అక్కడ ఉన్నట్టు మీరు వెలిగించినటువంటి దీపాలు స్వామివారికి ఒకసారి చేత్తో అలా చూపించండి. మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీళ్లు ఆచమనంగా వదిలండి, పల్లెల్లో వదిలిపెట్టండి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీరు నైవేద్యంగా పెట్టినటువంటి కొబ్బరి చెప్పులపైన నీళ్లు చల్లండి. ఒకసారి ఆ నైవేద్యం చుట్టూ కూడా నీళ్లు తిప్పండి. అరదంత్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్ర నమసి. మహాగణాధిపతయే నమః. ఇది నారికేల ఖండశకలతైత కదలీఫలం నివేదయామి. మధుర ఫలం నివేదయామి. ఆ నైవేద్యాన్ని 5 మార్లు స్వామివారికి ఆరోగ్యంపుగా చేత్తో సమర్పించనేలాగా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథా నమసే. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం భోగే ఫలసమాయుక్తం నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. మహాగణాధిపతయే నమః. సదక్షిణా సహిత తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవిజోధానీతే ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. మహాగణాధిపతయే నమః. కర్పూరానంద మంగళ నీరాజన దీపం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. నమస్కరోమి. ఆచమనం వదిలి కర్పూరం కళ్ళకద్దుకోండి. ఓం హారతి కళ్ళకద్దుకొని నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. పుష్పాలు అక్షతలు స్వామివారికి మంత్రపుష్పంగా
సమర్పించండి. ఓం మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ప్రార్థన చేసుకోండి. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలోగతకర్ణకః లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హిరంబస్కందపూర్వజः షోడశేతారనామాని యః శృణుయాదిభిः విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు చేతిలో పుచ్చుకొని మనస్సులోనే ప్రదక్షిణం చేసినట్టుగా భావన చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవః త్రాహి మహాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మమ అనండి. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప విఘ్నేశ్వర. మహాగణాధిపతయే నమో నమః. మానసిక ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి. చేతిలో ఉన్న అక్షతల్ని గణపతి సన్నిధానంలో సమర్పించండి. పునఃపూజ చేయండి. పసుపు కుంకుమ అక్షతలు వేసి పునఃపూజ చేయండి. ఓం ఛత్రం ధారయామి చామరాభ్యాం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళిక ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి శకటాన్ ఆరోహయామి మూషికమారోహయామి సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజా సమర్పయామి. మరలా చేతిలో కుడి చేతిలో అక్షతలు పట్టుకోండి. ఉద్ధరణతో కలశంలో నీళ్లు కుడి చేతిలో వేసుకోండి. అలా పట్టుకోండి. ఓం యస్య స్మృత్యాజనమోద్యాతవ పూజా క్రియాతుషు న్యూనం సంపూర్ణదాయాతి సద్యో వందే తమచ్యుతం. నేను చెప్పేటువంటి వాక్యాలను చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ఈ శ్లోకాన్ని చెప్పి స్వామివారి ముందర ఉన్నటువంటి పల్లెల్లో ఆ అక్షతలో నీళ్లు వదలండి. అనేన మహాగణాధిపతి దేవత యావచ్చక్తి ధ్యానావహనాది యథా సంభవిత ద్రవ్యేన యథా సంభవిత నియమేన యథా సంభవిత ఉపచారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత చరణారవిందార్పణమస్తు. మహాగణాధిపతి దేవత సుప్రీణాతు. గణపతికి చేసినటువంటి పూజలో పూజ చేసినటువంటి పుష్పాన్ని తీసుకోండి. కళ్ళకత్తుకోండి. ఆడవాళ్ళైతే శిరస్సులో ధరించవచ్చు, మగవాళ్ళైతే కుడి చెవినందు ధరించవచ్చు. ఆ పూజ చేసినటువంటి అక్షతల్ని కూడా శిరస్సులో ధరించండి. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు యజమానస్య శిరసా గృహ్ణాతు. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. పూజ చేసినటువంటి గణపతిని కదిలించండి, ముందు కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. గణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. గజానన భగవాన్ కీ జయ జయ.